ఈరోజు కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా ఉన్న అనన్య ఒకప్పుడు ఆకలితో రాత్రులు గడిపిందని ఎవరు ఊహించగలరు? వర్షంలో కన్నీళ్లతో బయటకు తోసేయబడిన ఆ అమ్మాయి ఈరోజు కోట్ల సామ్రాజ్యాన్ని పాలించే స్థాయికి ఎలా చేరిందో చూద్దాం. అనన్య మరియు కార్తీక్ ప్రేమించి పెళ్లి చేసుకున్న యువజంట. పెళ్లి అయిన రోజు ఎంతో ఆనందంగా కొత్త కోడలిగా అనన్య ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అనన్య తండ్రి చాలా పేదవాడు. పెళ్లికోసం అప్పులు చేశాడు కాని కట్నంగా ఇవ్వడానికి ఏమీ లేదు. అనన్య ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే కార్తీక్ తల్లి భవానమ్మ ముఖం మారిపోయింది. డబ్బులు లేకుండా మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఖాళీ చేతులతో వచ్చిన కోడల్ని నేను ఎప్పుడూ అంగీకరించను అని గట్టిగా చెప్పింది. కార్తీక్ మొదట అనన్యకు సపోర్ట్ చేశాడు. అమ్మా, డబ్బు కాదు, మనిషి ముఖ్యం అని చెప్పాడు. కాని భవానమ్మ మనసులో అప్పుడే కోపం మొదలైంది. రోజూ కార్తీక్ ఆఫీస్కు వెళ్లిన వెంటనే భవానమ్మ అసలు స్వరూపం బయటపడేది. అనన్యను ఉదయం 5 గంటలకు లేపి ఇంట్లోని అన్ని పనులు చేయించేది. బట్టలు ఉతకడం, వంట చేయడం, ఇంటి శుభ్రం అన్ని పనులు ఒక్క అనన్య చేతే చేయించేది. రాత్రి 11 గంటలు అయ్యే వరకు విశ్రాంతి ఇవ్వదు. రోజంతా పనిచేసినా ఒక్క పూట మాత్రమే అన్నం పెట్టేది. అనన్య ఆకలితో బాధపడినా ఒక్క మాట కూడా చెప్పేది కాదు. కార్తీక్ ఇంటికి రాగానే భవానమ్మ ఏడుస్తూ నటించేది. నేనే అన్ని పనులు చేస్తున్నాను, నీ భార్య ఒక్క పని కూడా చెయ్యదు. ఈ వయసులో నన్ను ఇంత కష్టపెడుతోంది అని అబద్ధాలు చెప్పేది. కార్తీక్ నెమ్మదిగా తల్లిని నమ్మడం మొదలుపెట్టాడు. రోజూ కార్తీక్కి భవానమ్మ చెవిలో విషం పోసేది. ఈ అమ్మాయి నీ డబ్బులు తింటుంది, నీ భవిష్యత్తును నాశనం చేస్తుంది, నిన్ను పనికిరానివాడిగా చేస్తుంది. ఈ మాటలు వింటూ కార్తీక్ మనసు మారిపోయింది. ఒకరోజు భవానమ్మ మరీ ఘోరమైన అబద్ధం చెప్పింది. నీ భార్య ఇంకొకరితో ఫోన్లో మాట్లాడుతోంది, అది నేను విన్నాను అని చెప్పింది. ఆ మాట కార్తీక్ను పూర్తిగా మార్చేసింది. అతను మొదటిసారి అనన్యపై గట్టిగా అరిచాడు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? అనన్య కన్నీళ్లతో చెప్పింది. నేను జీవితంలో ఎలాంటి తప్పు చెయ్యలేదు. కాని కార్తీక్ వినలేదు. కొద్ది రోజులకు అనన్య ఆరోగ్యం బాగా క్షీణించింది. వాంతులు, తలతిరుగుడు మొదలయ్యాయి. డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. డాక్టర్ నవ్వుతూ చెప్పాడు, నువ్వు గర్భవతి అయ్యావు. అనన్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ విషయం భర్తకు చెప్పాలని ఇంటికి పరుగెత్తింది. కాని భవానమ్మ ముందే కార్తీక్ మెదడులో విషం నింపింది. అనన్య వచ్చి చెప్పింది, కార్తీక్, నీకొక విషయం చెప్పాలి. నేను ప్రెగ్నెంట్. కార్తీక్ కోపంగా అరవడం మొదలుపెట్టాడు. అనన్య, ఏముంటున్నావు? ఈ బిడ్డ నాది కాదు. ఇక నీ నాటకాలు నా దగ్గర నడవవు. ఇక నన్ను మోసం చేయలేవు. ఇంతకాలం నేను నిన్ను నమ్మాను, కాని ఇప్పుడు కాదు. నువ్వు చెప్పే ఒక్క మాట కూడా నేను నమ్మను. భవానమ్మ కూడా అరిచింది. ఈ అమ్మాయిని మన ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉంచద్దు. అనన్య ఎంత బ్రతిమాలినా ఎవరూ వినలేదు. బయట కుండపోత వర్షం కురుస్తోంది. అయినా గర్భవతి అని కూడా జాలి లేకుండా ఆమెను ఇంటినుంచి బయటకు తోసేశారు. అనన్య రోడ్డుపై కూలిపోయి ఏడుస్తోంది. అప్పుడే ఒక వృద్ధుడొచ్చాడు. ఏమైందమ్మా? అనన్య జరిగిందంతా చెప్పింది. ఆ వృద్ధుడు దయతో అన్నాడు, నీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నువ్వు నా ఇంట్లో ఉండవచ్చు తల్లి. ఆయన ఇంట్లో అనన్యకు ఆశ్రయం దొరికింది. ఆయన తిండి పెట్టాడు, ఆరోగ్యం చూసుకున్నాడు. ఒకరోజు ఆయన అడిగాడు, నీకేదైనా పని తెలుసా తల్లి? అనన్య చెప్పింది. నాకు మిషన్ కుట్టడం వచ్చు. నేను డిజైన్ కూడా చెయ్యగలను. ఆయన ఒక పాత మిషన్ తెచ్చి ఇచ్చాడు. ఇదే నీ జీవితాన్ని మార్చే ఆయుధం తల్లి అన్నాడు. అనన్య రోజూ కుట్టడం ప్రాక్టీస్ చేసింది. కొత్త కొత్త డిజైన్లు తయారు చేసింది. ఆన్లైన్లో చిన్న పేజ్ స్టార్ట్ చేసింది. మొదట ఎవరూ పట్టించుకోలేదు. కొంతమంది నవ్వారు. ఇది బిజినెస్ చేస్తుందా అని హేళన చేశారు. కాని అనన్య ఆగలేదు.
మొదటి ఆర్డర్ వచ్చింది, తర్వాత రెండోదొచ్చింది. ఆర్డర్లు నెమ్మదిగా పెరిగాయి. కొంతకాలానికి అనన్యకు బిడ్డ పుట్టింది. ఆ బిడ్డను ప్రేమతో చూసుకుంటూ కూడా కుట్టుపని ఆపలేదు. బిడ్డను ఊయలలో పెట్టి రాత్రిళ్ళు మిషన్ కుట్టేది. పగలు బిడ్డను చేతుల్లో పట్టుకుని ఆర్డర్లు ప్యాక్ చేసి పంపేది. అలా చేస్తూనే తన బిడ్డను పెంచి పెద్ద చేసింది. బిడ్డ పెద్దవాడయ్యాక స్కూలుకు పంపడం మొదలుపెట్టింది. స్కూల్ ఫీజు కోసం మరింత కష్టపడింది. బిడ్డ చదువుకుంటున్న సమయంలో ఆమె డిజైన్లు తయారు చేసేది. ఆమె పని దేశమంతా పాపులర్ అయింది. చిన్న గది షాప్ అయింది, షాప్ కంపెనీ అయింది. అనన్య ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ అయింది. ఇంకోవైపు కార్తీక్ జీవితం కూలిపోయింది. రెండో పెళ్లి విఫలమైంది. జాబ్ కూడా పోయింది. డబ్బుల్లేక ఇబ్బందులొచ్చాయి. ఒకరోజు కార్తీక్ పనికోసం పెద్ద కంపెనీకి వెళ్లాడు. అక్కడ రిసెప్షనిస్ట్ చెప్పింది, సీఈఓ మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు. లోపలికి వెళ్లగానే అక్కడ అనన్య నిలబడి ఉంది. ఆమె పక్కన ఆమె కొడుకు నిలబడి ఉన్నాడు. కార్తీక్ షాక్ అయ్యాడు. అనన్య శాంతంగా చెప్పింది, నన్ను కూల్చింది మీ అవమానమే, కాని నన్ను నిలబెట్టింది నా శ్రమే. కార్తీక్ కన్నీళ్లతో క్షమాపణ అడిగాడు. అనన్య సమాధానం చెప్పింది, నేను నిన్ను క్షమించాను, కాని నిన్ను మళ్ళీ నా జీవితంలోకి ఆహ్వానించను అని. అనన్య తన బిడ్డతో గర్వంగా ముందుకు నడిచింది. అప్పుడు అతనికి అర్థమైంది, తాను కోల్పోయింది భార్యనే కాదు, తన జీవితం కూడా. చివరికి అనన్య విజయమే ఆమె ప్రతీకారమైంది. సందేశం: అవమానం ఒక మహిళను ఆపదు, అదే ఆమెను విజయంలోకి నడిపిస్తుంది.